హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో రిమైండర్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో పవర్ సైకిల్ అంటే ఎలాగో చూసి యూనిట్ డిజిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది, షార్ట్ కట్స్ ఏ విధంగా ఉంటాయి మనకి ఇటువంటి ప్రాసెస్ అంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. మనకి అదే విధంగా రిమైండర్ సైకిల్ కూడా ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ రిమైండర్? ఓకే, అసలు మనకి రిమైండర్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ మీకు డివిజన్ అల్గారిథం అంటే ఏంటో చెప్పాను. ఓకే, డివిజన్ అల్గారిథం అంటే డివిడెండ్ అంటే మనకి ఆ ఒరిజినల్ నంబర్. ఓకే, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ కోయిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఓకే, మనం ఏదైనా ఒక నంబర్ ని ఇంకొక నంబర్ తో డివైడ్ చేసినప్పుడు ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ గా మల్టిప్లై అయితే దానికి మనకు రిమైండర్ 0 వచ్చింది అంటాం. ఓకే, ఒకవేళ అలా రాకుండా ఏదైనా ఒక చిన్న నంబర్ కనుక మిగిలితే దాన్ని మనం రిమైండర్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు 23 డివైడెడ్ బై ఓకే 23 డివైడెడ్ బై 4 అన్నాను అనుకోండి. మనకి ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ ఎంత మిగులుతుంది? మనకి 23 అనేది 4 టేబుల్లో రాదు, కానీ 23 బిలో 20 అనేది పోతుంది. 20 అనేది డివైడ్ అయితే మనకి రిమైండర్ ఎంత మిగులుతుంది? 3 అనేది మిగులుతుంది. ఓకే, ఇలా మిగిలిన నెంబర్ ని మనం రిమైండర్ అంటాం. ఓకే, నెక్స్ట్ అయితే దీన్ని మనం రిమైండర్ అంటాం. మనకి లాజిక్స్ ను యూజ్ చేసి పెద్ద పెద్ద నంబర్లకి రిమైండర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, మనకి అడిగే ప్రాబ్లమ్స్ అన్ని ఫైండ్ ది రిమైండర్ ఫర్ దిస్ నంబర్. ఓకే, ఫైండ్ ద రిమైండర్ ఫర్ దిస్ నెంబర్ విత్ డివైడ్ విత్ నెంబర్ అని చెప్పి మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. మనకి ఇందులో రిమైండర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం బేస్డ్ ఆన్ ది రిమైండర్ మీదే ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, ఈ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, మనం ఆల్వేస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనం మాట్లాడుకుంటాం. ఓకే, మనకి బేసిక్ గా ఒక 20 వరకు టేబుల్స్ కనుక పర్ఫెక్ట్ గా వస్తే మనం రిమైండర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏవైనా సరే క్యాన్సిలేషన్స్ కానీ షార్ట్ కట్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ బేసికల్ గా మనకి ఏమేమి తెలిసి ఉండాలి అంటే 20 టేబుల్స్ మస్ట్ తెలిసి ఉండాలి. అలాగే స్క్వేర్ నెంబర్స్ అనేవి పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. అలాగే రూట్ నెంబర్స్ అనేవి పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. ఓకే, అట్లీస్ట్ రూట్ ఆఫ్ ఓకే మనకి 20 రూట్ ఆఫ్ అంటే 20 నెంబర్స్ వరకు రూట్స్ తెలిసి ఉండాలి. అంటే ద రూట్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి మనకి తెలుసు. అలాగే 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 అని చెప్పి తెలిసి ఉండాలి. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్ గా మనకి ఈ బేసిక్ లెవెల్ వరకు కనుక తెలిస్తే మనకి షార్ట్ కట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ 10 డివైడెడ్ బై 3. ఓకే, 10 డివైడెడ్ బై 3 అంటే మీకు ఆల్మోస్ట్ అంత డెప్త్ గా చెప్పే పర్లేదు, ఈజీగానే అర్థమైపోతుంది. 10 డివైడెడ్ బై 3 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 కదా వస్తుంది. ఓకే, అట్లాగా. నెక్స్ట్ బేసిక్ రిమైండర్ థీరం. మనం బేసిక్ రిమైండర్ థీరం అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ నుండి మనకి కొన్ని షార్ట్ కట్స్ అనేవి వస్తాయి. ఓకే, అవి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ థీరీ కంటే కూడా మీకు ప్రాక్టికల్ గా ఒక్కసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను మీకు ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేసి 11 తో కనుక డివైడ్ చేసినప్పుడు మీకు ఒక రిమైండర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక రిమైండర్ వస్తుంది. అది ఎంత వస్తుంది అన్నది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ కనుక మల్టిప్లై చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక నంబర్ రిమైండర్ అనేది వస్తుంది. ఇలా కంప్లీట్ గా మల్టిప్లై చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయటం కన్నా షార్ట్ కట్ చూడండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ 15. ఓకే, ఇక్కడ మనకి 15 డివైడెడ్ విత్ 11 చేసినప్పుడు, ఓకే 50 డివైడ్ విత్ 11 చేసినప్పుడు మనకి లాజిక్ గా చూడగానే మనకు అర్థమైపోతుంది. మనకి రిమైండర్ ఎంత మిగులుతుంది? 4 అనేది వస్తుంది. ఓకే, 11 టేబుల్లో 11 1 టైం పోతుంది, మనకి 4 అనేది రిమైండర్ మిగులుతుంది. అలాగే 35 తోటి 11 చేసినప్పుడు, ఓకే 35 తోటి మనకి 11 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 33 అనేది పోతుంది, కాబట్టి 2 అనేది మనకి రిమైండర్ గా వస్తుంది. అలాగే 97 అనేది 11 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది ఎంత వస్తుంది? ఓకే 80. ఓకే, రిమైండర్ అనేది మనకి ఎంత వస్తుందో చూడండి. మనకి 99 డివైడ్ అవుతుంది. ఓకే, 99 డివైడ్ అవుతుంది అంటే 9 అనేది రిమైండర్ గా వస్తుంది.
ఓకే. 9 అనేది మనకి రిమైండర్‌గా వస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న ప్రతి నంబర్‌ని మనకి డివిజన్‌లో ఏదైతే ఉన్నారో ఆ నంబర్ తోటి ఇండివిడ్యువల్‌గా మనం రిమైండర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఇప్పుడేం చేయాలి అంటే ఈ రిమైండర్స్ మొత్తాన్ని మళ్ళీ మనం మల్టిప్లై చేయాలి. ఓకే. ఈ రిమైండర్స్ మొత్తాన్ని ఒక్కసారి మల్టిప్లై చేస్తే చూడండి 4 2 జార్ ఎంత? 8 వస్తుంది. 8 9 జార్ ఎంత? 72 వస్తుంది. ఓకే. మళ్ళీ 72/11తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? ఓకే. మనకి 66 అనేది పోతుంది. 66 అంటే రిమైండర్ 6 వస్తుంది. మనకి ఓవరాల్‌గా ఈ ప్రాబ్లమ్‌కి రిమైండర్ అనేది 6 వస్తుంది. ఇక్కడ కూడా మనకి రిమైండర్ అనేది 6 వస్తుంది. కావాలి అంటే మీకు మొబైల్‌లో ట్రై చేసి చూడండి. మొబైల్ కాలిక్యులేటర్ ఓపెన్ చేసి ట్రై చేసి చూడండి. మీకు మనకి పాయింట్ తర్వాత ఏ నంబర్ అయితే వస్తుందో అదే మనకి మాక్సిమం రిమైండర్ అవ్వచ్చు. ఓకే. సీ ఇది మనం ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఇది మనకి రిమైండర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి గల షార్ట్ కట్. బేసిక్ బై యూజింగ్ రిమైండర్ థీరమ్. కానీ ఇక్కడ మనం ఏ పవర్స్ వాటిని యూజ్ చేయలేదు. జస్ట్ మనకు ప్రొడక్ట్ ఆఫ్ బిగ్ నంబర్స్ ఇచ్చినప్పుడు 7, 3, 1, 9, 5 అలా మనకి ఏదైనా సరే ఒక 3 డిజిట్ నంబర్స్, 4 డిజిట్ నంబర్స్ కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇచ్చి ఒక పర్టిక్యులర్ నంబర్ తో డివైడ్ చేసినప్పుడు ఫైండ్ ది రిమైండర్ అన్నప్పుడు మనం దీనిని ఉపయోగించవచ్చు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి చూస్తే ద బేసిక్ రిమైండర్ థియరమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ రిమైండర్స్. ఓకే. మనకి ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా నేను చూపించినట్టుగా ఏ నంబర్స్ అయితే మల్టిప్లై చేశారో వాటికి మనం ఇండివిడ్యువల్ గా రిమైండర్స్ ఫైండ్ ఔట్ చేసి మళ్ళీ ఆ రిమైండర్స్ ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ ను డివైజ్ మళ్ళీ డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇక్కడ సి ద బేసిక్ రిమైండర్ థియరమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ రిమైండర్స్. ఓకే. వెన్ వి డివైడ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ బై ఏ డివైజర్ ద రిమైండర్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ ద రిమైండర్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ నంబర్ డివిడెడ్ బై సేమ్ డివైజర్. ఓకే. మీకు ఆల్రెడీ ప్రాక్టికల్ గా చూపించాను కదా సేమ్ అదే. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. లెట్ సపోజ్ టేక్ ఇప్పుడు ఏ కామా బి కామా సి అనేవి నేను 3 నంబర్స్ గా తీసుకుంటే దీన్ని నేను డి అనే డివైజర్ తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏని డి తో డివైడ్ చేసినప్పుడు ఓకే మనకి ఏఆర్ అనే ఒక రిమైండర్ వస్తుంది. అలాగే బిఆర్ అనే ఒక రిమైండర్ వస్తుంది. సిఆర్ అనే ఒక రిమైండర్ వస్తుంది. మళ్ళీ ఈ మూడింటిని మల్టిప్లై చేసి మళ్ళీ డి తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండరే మనకు ఓవరాల్ గా ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడండి. ఇప్పుడు ఇదంతా ఈ కిందది అంతా మనం చూడొద్దు. జస్ట్ ఐ కాంటాక్ట్. ఇప్పుడు 9x8x6 అని ఇచ్చాడు. 9x8x6 అని ఇచ్చి 5 తో డివైడ్ చేయమన్నాడు. ఇప్పుడు 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వస్తుంది. 8 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. 6 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడు 1 3 ఆర్ 3 3 4 ఆర్ 12 అవుతుంది. ఇప్పుడు 12 డివైడెడ్ బై 5 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అదే కదా మనకు ఆన్సర్ ఇక్కడ. ఓకే. 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వస్తుంది. 8 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. 6 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడు 4 3 ఆర్ 12, 12 1 ఆర్ 12. ఇప్పుడు మళ్ళీ ఈ మూడిటిని మల్టిప్లై చేసి 12 వచ్చింది కదా! ఈ 12ని మళ్ళీ 5 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అప్పుడు మనకి ఈ రిమైండర్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో ఓవరాల్ గా ప్రొడక్ట్ చేసినప్పుడు డివైడ్ చేసే వచ్చే రిమైండర్ కూడా మనకి సేమే. ఓకే. మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ థీరమ్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము అంటే ఒక ఒక సెట్ ఆఫ్ నంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసి వాటిని ఒక పర్టికులర్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు వాటికి రిమైండర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్న కాన్సెప్ట్ చూసాం ఇప్పుడు దాకా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పోనెన్షియల్ రిమైండర్ సైకిల్ థీరమ్ అంటే మనకి పవర్స్ ఇస్తాడు. అంటే బిగ్ నెంబర్స్ ఇచ్చి బిగ్ నెంబర్స్ కి రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కి నేను ఒక నంబర్ తీసుకుంటాను. ఓకే. ఒక నంబర్ తీసుకుంటాను. అది మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే. ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే లిజన్ కేర్‌ఫుల్లీ. నేను ఇప్పుడు 2 పవర్ ఓకే. మనకి ఆల్రెడీ 2 గురించి అందులో ఏదైనా రాండమ్ వేరే నంబర్ తీసుకుంటాను. సపోజ్ 7 పవర్ ఓకే. 7 పవర్ 45 ఓకే. డివైడ్ విత్ 7 పవర్ 45 డివైడ్ విత్ 7 పవర్ 45 ఈస్ డివైడ్ విత్ 6 అన్నాను అనుకోండి. ఓకే. 7 పవర్ 45 డివైడ్ విత్ 6 అన్నాను. ఇప్పుడు దీనికి మనం
ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. దీనికి మనం ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా అంటే ఆన్సర్ అంటే రిమైండర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం 7 ఉందనుకోండి. ఓకే. 7 పవర్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 కదా! ఓకే. ఇప్పుడు 7 డివైడెడ్ బై 6 తీసుకుంటే ఓకే. 7 డివైడెడ్ బై 6 తీసుకుంటే దీనికి మనకి రిమైండర్ ఎంతొస్తుంది? ఓకే. దీనికి మనకి రిమైండర్ ఎంతొస్తుంది? 1 వస్తుంది. ఓకే. దీనికి రిమైండర్ 1 వస్తుంది. ఇలాగ 7 పవర్ 45 అంటే ఓకే. ఈ విధంగా 7 పవర్ 45 అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ అలా 45 టైమ్స్ వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను. మనకి అలా మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇండివిడ్యువల్‌గా రిమైండర్స్ ఫైండ్ ఔట్ చేసి, ఆ రిమైండర్స్‌ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్‌ని చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా 7's 45 టైమ్స్ ఏసినా మనకి రిమైండర్స్ అనేవి 1 ఇంటూ 1 కదా వస్తుంది. ఇప్పుడు రిమైండర్స్ వ వ ఇక్కడ రిమైండర్ మనకు 1 ఉన్నప్పుడు ఈ 1ని 45 టైమ్స్ అంటే ఇప్పుడు దీనికి మనం ఏం చే ఇప్పుడు 7 పవర్ 45 ఎంతైతే వాల్యూ వస్తుందో 1 పవర్ 45 కూడా మనకి సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే. 1 పవర్ 45 అంటే మనకు 1 పవర్ 45 కూడా రిమైండర్ మనకి 1 వస్తుంది కాబట్టి దీనికి ఓవరాల్‌గా రిమైండర్ అనేది 1. ఓకే. దీనికి ఓవరాల్‌గా రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. మనకి షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. మనకి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళినప్పుడు అది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నేను మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లైయర్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నంబర్ సిస్టమ్ మీద ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ చూడండి ఎక్స్‌పోనెన్షియల్ రిమైండర్ సైకిల్స్ డీల్స్ విత్ ద ఫైండింగ్ ద రిమైండర్ ఆఫ్ ఎ లార్జ్ ఎక్స్‌పోనెంట్ ఎక్స్‌ప్రెషన్ వెన్ డివైడ్ విత్ ఎ నంబర్. మనకి లార్జ్ ఓకే. లార్జ్ ఎక్స్‌పోనెంట్ అంటే అంటే 3 పవర్ 127, 5 పవర్ 1000 ఈ విధంగా ఇచ్చినప్పుడు ఒక నంబర్‌తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంతొస్తుంది? ఓకే. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకుంటాయి. ఓకే. The cycle refers to the repeating pattern of reminders that occurs when raising a base to successive powers and then dividing by a fixed divisor. ఓకే. మీకు ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకోండి. ఓకే. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుంటే చూడండి ఇక్కడ 2 పవర్ 100 అనేది మనకుంది. ఓకే. 2 పవర్ 100 అనేది మనకుంది. ఇప్పుడు 2 పవర్ 100 అనేది మనకు ఉంటే మీకు ఆల్రెడీ నేను ఇందాక ఒక థియరీ చెప్పాను. ఆ థియరీ ప్రకారంగా చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ దాని ప్రకారంగా చేసుకుంటే ఇక్కడ డివైజర్ అనేది బిగ్ నంబర్. మీకు ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్‌లో డివైజర్ అనేది స్మాల్ నంబర్. ఓకే. 7 పవర్ మనకి ఏదైతే బేస్ నంబర్ అయితే ఉందో, ఆ బేస్ నంబర్ కన్నా డివైజర్ అనేది స్మాల్ నంబర్ కాబట్టి నేను ఇందాక చెప్పింది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ గనుక దీన్ని మీరు అప్లై చేస్తే మళ్ళీ 2 పవరే వస్తాయి. రిమైండర్ ఆల్‌వేస్ 2నే వస్తుంది. ఇప్పుడు 2 డివైడెడ్ బై ఫస్ట్ 2 ఇంటూ ఫస్ట్ 2/5 వేస్తే మనకి రిమైండర్ 2నే వస్తుంది. మళ్ళీ 2/5 వేస్తే రిమైండర్ 2నే వస్తుంది. మళ్ళీ అలా రిమైండర్స్ 100 టైమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అది అప్లై అవ్వదు. ఓకే. ఇక్కడ అది అప్లై అవ్వదు. ఇక్కడ ఏది అప్లై అవుతుంది అంటే ఫస్ట్ మీరు 2 పవర్ 1 తీసుకోండి. దానికి రిమైండర్ అనేది 2 వస్తుంది. అలాగే 2 స్క్వేర్ అంటే 4 కదా! దానికి రిమైండర్ అనేది 4 వస్తుంది. అలాగే 2 క్యూబ్ 8 దానికి రిమైండర్ అనేది 3 వస్తుంది. అలాగే 2 పవర్ 4 అంటే 16 ఓకే. 16/5 అంటే మనకెంతొస్తుంది? 1 వస్తుంది. ఓకే. అంటే 2431 వస్తుంది. ఇప్పుడు 32 తోటి డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఎంతొచ్చింది? రిమైండర్ 2 వచ్చింది. అంటే మనకి ఆల్రెడీ మనకి రిమైండర్ సైకిల్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? 2 దగ్గర నుండి స్టార్ట్ అయింది. 2, 4, 3, 1 మళ్ళీ 1 తర్వాత మళ్ళీ రిమైండర్ ఏం స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 2నే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 తోటి స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ సేమ్ సైకిల్ వస్తుంది. 2, 4, 3, 1 2, 4, 3, 1 మనకి ఈ విధంగా సైకిల్ వస్తుంది. ఓకే. ఈ విధంగా మనకి సైకిల్ వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి అంటే మనకి పవర్‌లో ఏ నంబర్ అయితే ఇచ్చారో ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ నిన్న పవర్ సైకిల్స్‌లోనే చెప్పాను. మనకి పవర్‌లో గనక 4 టైమ్స్ రిపీట్ అయితే సైకిల్సిటీ దాన్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ ఏదైతే వస్తుందో దాని బేస్డ్‌గా మనం యూనిట్ డిజిట్ రాస్తామని చెప్పాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ గనక రిమైండర్ గనక 1 వస్తే ఇక్కడ చూడండి ఒక్కసారి మనకి పవర్ సైకిల్ 2431, 2431 అని వచ్చింది కదా! ఇక్కడ అతను ఏమడుగుతున్నాడు మనల్ని 2 పవర్ 100 అడుగుతున్నాడు. 2 పవర్ 100 అడిగినప్పుడు ఇప్పుడు 100ని గనక మీరు 4తో డివైడ్ చేసినప్పుడు మనకి 25 టైమ్స్ బై రిమైండర్ 0 వస్తుంది. ఓకే. 25 టైమ్స్ బై రిమైండర్ 0 వస్తే మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి 4థ్ ఇటరేషన్ తీసుకోవాలి.
ఓకే. మనకి ఫోర్త్ ఇటరేషన్ అంటే మనకి ఫోర్త్ అటెంప్ట్ ఏదైతే మనకి రిమైండర్ వస్తుందో అది తీసుకోవాలి. ఇక్కడ అంటే 2/4కి రిమైండర్ ఏదైతే వస్తుందో దానిని ఆన్సర్‌గా తీసుకోవాలి. ఓకే. దానిని ఆన్సర్‌గా తీసుకుంటే మనకి 2/4కి రిమైండర్ ఎంతొస్తుంది? 1 వస్తుంది. అప్పుడు 2/100కి గూడా మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే. మీకు ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అది ఫ్రెండ్స్. ఈ రిమైండర్ థీరమ్ మనకి సింపుల్‌గా ఇది. దీని మీద మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకోండి. మనకి పవర్ సైకిల్‌తో పోలిస్తే రిమైండర్ థీరమ్ అనేది లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. ప్లస్ బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కొన్ని లాజిక్స్ అనేవి రిమైండర్ థీరమ్‌లో మారుతూ ఉంటాయి. ఓకే. అది మనం ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఏవైనా సరే షార్ట్ కట్స్ కానీ, డెప్త్ కానీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ మీకు అర్థమైంది. మనం నెక్స్ట్ వీడియోలో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి చెప్పుకుందాం. ఓకే. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గనుక ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. అట్లాగే నా ఛానెల్‌లో గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు కూడా బూస్టప్‌గా ఉంటుంది. ఓకే. అదే విధంగా నా ఛానెల్‌లో మీకు పైథాన్ మీద ఓకే. బేసిక్ పైథాన్ మీద థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే పైథాన్ విత్ డీఎస్ఏ మీద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ పైథాన్ మీద కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి నేను అప్‌లోడ్ చేస్తాను. మీరు గనక టెక్నికల్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటే టెక్నికల్‌కి రిలేటెడ్ కంటెంట్ కూడా నా ఛానెల్‌లో ఉంటుంది. ఓకే. మీరు దయచేసి నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.